కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి జాగ్రత్తగా మరియు వేగంగా మీ ఇంటికి మీ యొక్క విలువైన వస్తువులను చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు దూసుకుని వెళుతూ ఉన్నాయి. సామాన్యుడు అంతనంత ఆకాశానికి ఎత్తుకైతే బంగారం ధరలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే ఒక బంగారం బుడగ ఏదైతే ఉందో ఒక్కసారిగా పగిలిపోతుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. బంగారం ధరలు ఏదైనా పెద్దలు మనం చెబుతూ ఉంటారు కదా, పెరుగుట కొరికే అని చెప్పేసి బంగారం ధరలు భారీగా పెరిగి ఉన్నట్లుండి ఒక్కసారిగా కింద పడిపోయే అవకాశం ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. తాజాగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రానికి కువైట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే కానీ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 54 దినార్ల 580 ఫిల్సుగా అయితే ఉంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధర 1 తులం మనం చూసుకుంటే దాదాపు 550 దినార్లుగా ఉంది. అలాగే 22 క్యారెట్లు భారతీయులు ఎక్కువగా కొనే 22 క్యారెట్ల బంగారం ధర 50 దినార్ల 60 పైసలుగా ఉందన్నమాట. అలాగే 10 గ్రాములు తులం బంగారం మనం చూసుకుంటే కానీ 510 దినార్లుగా ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు 11,000 రూపాయల కంటే ఎక్కువ పెరిగినట్లయితే మార్కెట్ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17,885 రూపాయలుగా ఉంటే తులం బంగారం ధర 1,78,850 రూపాయలకి అయితే ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 16,395 రూపాయలుగా ఉంటే 10 గ్రాముల బంగారం ధర 1,63,950 రూపాయలకి అయితే ఉంటుంది. అలాగే భారతదేశంలో మనం చూసుకుంటే కానీ తరుగు మనం చూసుకుంటే కానీ 10% నుంచి 25% మధ్య అయితే తరుగు ఉంటుంది. కాబట్టి దానికి అదనంగా మరొక 20,000 వేసుకుంటే కానీ తులం బంగారం ఈరోజు భారతదేశంలో అయితే కానీ 1,80,000కు పైగా ఉందని చెప్పేసి మార్కెట్ నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ బంగారం ఇప్పుడు కొనకపోవడమే మంచిది. రాబోయే రోజుల్లో బంగారం బుడగ ఏదైతే ఉందో అది ఉన్నట్లుండి పగిలిపోతుందని చెప్పేసి ధరలు దాదాపు 30 నుంచి 40% ఒకటేసారి పడిపోతాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి బంగారం ధరలు పడిపోతాయో లేకపోతే ఇంకా పెరుగుతాయో రాబోయే రోజులు అయితే తెలుస్తూ ఉందన్నమాట. అలాగే 2026లోనే మనం చూసుకుంటే బంగారం ధర 2 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ మనలాంటి వాళ్ళైతే బంగారం కొనే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.